హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరు ముద్దలు. హెల్త్ కి ఎంత మంచిదైనా టేస్ట్ బాగుంటే తప్ప నోట్లో పెట్టం కదా. కొన్ని కూరలు అయితే ఎంత ప్రతిమాలినా పిల్లల్ని అయితే తినేలాగా అస్సలు చేయలేము. అలాంటి ఒక రకమే గోరుచిక్కుడు. మన బాడీలో ఉండే టాక్సిన్స్ ని ఫట్మన్ బయటికి తోసేసే వెజిటబుల్స్ లో గోరుచిక్కుడు కూడా ఒకటి. మరి దీనిని అందరూ ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఫస్ట్ గోరుచిక్కుడుని కుక్కర్ లో వేసి టీ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ కి చక్కగా కుక్ అవుతుందండి. ఇంకా ఎక్కువ విజిల్స్ వస్తే గనక పేస్ట్ లాగా అయిపోతుంది. మరి ఒక విజిల్ కి ఆఫ్ చేసేస్తే గట్టిగా ఉంటుంది. ఇంకా పసర వాసన కూడా వస్తుంది. ఇప్పుడు దీనికి మొదలు చివర చిన్నగా గిల్లి ఈ నెల మొత్తం తీసేయండి. యూజువల్ గా గోరుచిక్కుడికి కుకింగ్ కన్నా ప్రాసెసింగ్ కి టైం ఎక్కువ పడుతుంది. సో నేను మార్నింగ్ ఎలాంటి హడావిడి లేదు, వంట లేట్ అయినా పర్లేదు అన్నప్పుడు మార్నింగ్ ఈ నెల తీస్తాను. బట్ మీలో చాలా మంది ఆఫీస్ కి వెళ్లే హడావిడిలో ఉన్నా, లేక పిల్లలకి క్యారేజ్ బాక్స్ లోకి వండాలి అన్నా మార్నింగ్ ఇంత టైం స్పెండ్ చేయలేం. కాబట్టి అలాంటప్పుడు ముందు రోజు నైట్ గోరుచిక్కుడు మొత్తాన్ని ఉడకపెట్టి ఏదో ఒక మూవీ చూస్తూ తాయితీగా ఈ నెల మొత్తం తీసేసి బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసి తాలింపు వేసుకుని ఫ్రై చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా అయితే చాలా టైం సేవ్ అవుతుంది. ఇక్కడ ఈ నెల మొత్తం తీసేసాం కదా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆల్రెడీ బాయిల్ అయ్యాయి కాబట్టి ఆయిల్ ఎక్కువగా వేయక్కర్లేదు. ఇంకా ఇందులో పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేసి కొంచెం వేగాక బాయిల్ చేసుకున్న గోరుచిక్కుడు వేసి సాల్ట్ ఇంకా పసుపు వేసి మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా తిప్పి మూత పెట్టి 3 మినిట్స్ రోస్ట్ అవనివ్వండి. మంట మీడియం లోనే పెట్టుకోండి. అప్పుడే చక్కగా కుక్ అవుతుంది. 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కదిపి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఫ్రై మొత్తం ఇలా ఎర్రగా అవుతుంది. అప్పుడు కొంచెం కారం వేసుకోండి. కారం కంప్లీట్ ఆప్షనల్. చాలా మందికి ఫ్రై లో కారం వేయడం నచ్చదు. బట్ నాకు చిటికడైన కారం వేయాల్సిందే. సో నేను కొంచెం కారం వేసి కదిపి ఫైనల్ గా ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఎండు కొబ్బరి వేసాక కదిపి ఖచ్చితంగా మూత పెట్టి 1 మినిట్ అయినా కుక్ అవనివ్వండి. అప్పుడే ఫ్రై లో ఏదైనా మాయిశ్చర్ ఉంటే అది మొత్తం కొబ్బరి పొడి లాక్కుని కూర చక్కగా పొడి లాడుతూ వస్తుంది. ఇలా అయితే రైస్ లో కలవదేమో అని ఏం కంగారు పడక్కర్లేదు. పొడి లాడినా కూడా బాయిల్ చేసాం కాబట్టి రైస్ లో చక్కగా కలుస్తుంది. ఇంకా చాలా అంటే చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. యూజువల్ గా గోరుచిక్కుడికి చింతపండు చారు లేదా పప్పు చారుతో తింటూ ఉంటాం కదా. బట్ మా ఇంట్లో ఈ ఫ్రై ఎప్పుడు చేసినా కూడా నేను మజ్జిగ చారు చేస్తాను. అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది. సో మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.